దయచేయండి బాబు గారు, దయచేయండి. రండి బాబు. దైకుని కందువ దానికెడికి రవంత శుద్ధి జన్మభూమి యథారత్వ రచ్చపట్టని ఎల్లవారులో మీ గురించి చెప్పగా ఆ బాబుగారి దర్శనం ఎలాగుంటుందో అనుకునేదాన్ని. ఓ ఏమి జగన్మోహనకారం వదలేచు మగముగా మొగ్గగా చిన్నమల్లియా పూచిన వీసిన తంపు నెలవిచ్చిన సంపద పూల గుత్తి ఈ తరునికి సాధనగా తక్కిన వాణి ప్రమేయమేటికి పంతులు గారికి నేడేలతో మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. నిర్హేతుకమేమి సహేతుకమే. ఇంకా మా పరీక్ష తర్వాత ఉన్నది కదా. సర్పము, సంపెంగ పువ్వు, శివుడు, రాహువు ఆధారం చేసుకుని పెట్టిలో ఉన్న వస్తువు ఏదో చెప్పగలిగింది అంతేకాదు ఆ పైన తమరు కోరిన బహుమానం కూడా కలదు బాబు. పైన ఇంకో బహుమతి కూడా ముచ్చి 3 ముక్కల్లో చెప్పమంటారా, విపులంగా చెప్పమంటారా? వీటినన్నింటినీ ఆధారంగా చేసుకుని చూసిన ఎడల దీనిలోని వస్తువు కమలము. అమ్మా ఒట్టి కమలం కాదమ్మా, పచ్చ కమలం. దాచుకోవే, అలాగే దాచి అమ్మా. పై బహుమానం కోరుకుని వచ్చిన అది కోరవచ్చును కానీ తీరుటి దుర్లభం ఏమో అని తోచుతున్నది. మీకు నా పట్ల ఎట్టి సందేహం అవసరం లేదు. అటున్న సూర్యుడు ఇటు పొడిచినను నేను ఆడి తప్పు వాడిన తాను. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక శాస్త్రం అభ్యసించవాలని కోరికగా ఉన్నది. ఆ ఒక్క శాస్త్రము మీరు తీర్చిన మాత్రం చాలు. సందేహమేమి చెప్పండి. కామశాస్త్రము. చంపితివి కదా. తేలిపోయింది చూసారా. అందరికీ అన్నాను కోరుటికేమి కానీ తీరుటి దుర్లభము అని. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదని. తమలపాకులకేమి కానీ ఇచ్చట చాలా ఒగ్గుగా ఉన్నది. ఈ కోమటి మెడలో ఇంకా నేను నిలువు. అట్లాగైనా మా తోటలోనికి ఎగుదాం రండు, చాలా చల్లగా ఉంటుంది. అవును.